ముఖ్యంగా మనకు ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ ఉంటేనే లైఫ్ చిల్ ఉంటుంది. జస్ట్ 3 days 3000 ఓన్లీ పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంతటితో మన షెడ్యూల్ కంప్లీట్ అయింది కాబట్టి ఎంజాయ్ గో బ్యాక్ వెళ్తున్నాము. సో రైట్ టైం వచ్చింది. దాదాపు వింటర్ అయిపోలేనట్టుంది. హైదరాబాద్ మొత్తం కూల్ ఉంది. మన ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయింది 3 days షెడ్యూల్లో. ఇది నిజామాబాద్ ఫైనల్ ఎంజాయ్. సో ఫైనల్గా విశాఖపట్నం టైం 8:36. దీంతో మన షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది మనకు. సో ఈ నుంచి బ్యాక్ టు నిజామాబాద్. సో లోపలికి వెళ్దాం మనకు. సో లాకర్ కౌంటర్లో ఇచ్చినాం కాబట్టి ఇటు ఈడరా లాకరు. అరే నువ్వు మర్చిపోకురా, నీకు దండం పెడతారా. సో వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి స్టేషన్ వ్యూ ఉందట. సో టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ మనకు. ఆల్రెడీ బయట నుంచి వస్తాయి రిజర్వేషన్స్ అండ్ టికెట్ కౌంటర్. సో సాధారణ టికెట్. సో లోపలికి వెళ్దాం. లాకర్లోకి ఇచ్చి మన లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం మనం. 2 wheeler is not allowed. Bye. విశాఖపట్నం. లెట్స్ గో టు భద్రపరిచి గదిగా నాడుతుంది. అక్కడికి మనం తీసుకోవాల్సిన సామాన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ వచ్చేసి మనకు విశాఖపట్నంలో ఉన్నాం మనము. సో మీకు ఆల్రెడీ ట్రైన్ నెంబర్ కనబడుతుంది 20811. సో మన బస్ వచ్చేసి ఇది S3లో ఉన్నాం మనము. టోటల్గా ఈ షెడ్యూల్ వచ్చేసి మనకు కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతోని. సో రిటర్న్ బ్యాక్ అవుతున్నాం మనము. ఇది వచ్చేసి మనకు విశాఖపట్నం టు నాందేడ్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి మనకు టోటల్గా నాందేడ్ ఎక్స్ప్రెస్. సో టోటల్ వచ్చేసి ఇక్కడ నుంచి సేమ్ జర్నీ 860 kilometers ఉంటుంది మనకు. సో 9 stops ఉంటాయి మనకు. ఇది వచ్చేసి మనకు 500 rupees పడింది మనకు. స్లీపర్ బెత్ వచ్చేసి ఇక థర్డ్ వచ్చే వరకు 1200 rupees ఉంది మనకు ఈ బోగి వచ్చేసి. ఇక్కడ నుంచి 9 stops ఉన్నాయి మనకు. రైట్ టైం వచ్చేసి మనకు నిజామాబాద్ మనకి ఎప్పుడు దిగుతుందంటే 11 o'clock దిగుతుందని చెప్పారు మనకు. సో టోటల్ అయితే మా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇదంతా మా బెత్తులు ఇవన్నీ టోటల్గా. వారి ఎలా అనిపించింది జర్నీ? టోటల్ మా జర్నీలో వచ్చేసి 2 daysలో మేము పూరి కంప్లీట్ చేసుకున్నాం. అలానే వైజాగ్లో ఉన్న కొన్ని లొకేషన్స్, అలానే సింహాచలం అప్పన్నను కూడా మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ట్రైన్ అయితే ప్రజెంట్ అయితే అలా ఉంది మనకు. లొకేషన్ ఖాళీగానే ఉంది. ఇక్కడ నుంచి మూమెంట్ అయితే మనకి ఏర్పడుతుంది. రైట్ ముందు ఏం జరుగుతుందో ముందు స్టేషన్లో మనం అన్ని క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మేము ఏమేం చేస్తాము ఈ జర్నీలో. సో ఫైనల్గా బాయ్ టు వైజాగ్. సో దీంతో మన షెడ్యూల్ కంప్లీట్ అయింది. సో విశాఖపట్నం. సో బాయ్ విశాఖపట్నం. బాయ్ విశాఖపట్నం. ఫైనల్గా మనము సామర్లకోట దాటుతున్నాం. బట్ ఇక్కడ స్టాప్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు రాజమండ్రి, సామర్లకోట. ఇప్పుడు జనాలు ఎట్టున్నారంటే అయ్యో బంగారం పెరిగింది కొనాలి, గోల్డ్ పెరిగింది కొనాలి. ఏం చేస్తావు? తాళం పెట్టి మీరు వల్ల పెడతావు. ఏటీఎం పోయి పైసలు డ్రా చేసి ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? పోగానే ఏం పడ్డ గిగ్ వస్తుంది స్వీట్ మెమోరీస్. పైసలు రావు, బంగారం రాదు, ఓన్లీ స్వీట్ మెమోరీస్. అర్థమైందా? ఫ్లాట్ కొన్న బంగారం కొను, లిమిటెడ్. కడుపు చంపుకొని సంపాదించి కాటి దాకా ఏం కొండబోతుంది. పైసలు డ్రా చేయాలి, ఎంజాయ్ చేయాలి, చిల్లు ఉండాలి. అర్థమైందా?
ముఖ్యంగా మనకు ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ ఉంటేనే లైఫ్ చిల్ ఉంటుంది. జస్ట్ 3 days 3000 ఓన్లీ పర్ఫెక్ట్. సో ఫైనల్గా మనం వచ్చేసి రాజమండ్రి రీచ్ అయినాము. సో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చేసి మనకి ఇది 200 కిలోమీటర్స్. సో ఇది వచ్చేసి సెకండ్ స్టాప్ ఉంది మనకు. సో ఆల్మోస్ట్ వచ్చేసి రాజమండ్రి అయితే రీచ్ అయినా. మనం ఇక్కడ ఎంతమంది ఎక్కుతారో చూద్దాము. మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 20 minutes లేట్గా నడుస్తుంది, డిలేగా నడుస్తుంది ట్రైన్ వచ్చేసి. సో ఫాస్ట్గా నడుస్తుంది ట్రైన్ అయితే. సో మనకు వచ్చేది కొద్దిగా లేట్ వెళ్ళింది కాబట్టి ఇది వచ్చేసి మనకు వచ్చే ప్లాట్ఫామ్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఇదంతా రాజమండ్రి. సో ఫైనల్గా అయితే రాజమండ్రి రీచ్ అయినాము. సో ఇది వచ్చేసి మనకు రాజమండ్రి స్టాప్ కనబడుతుంది. సో బోర్డు ఇది ఇలా ఉంది వ్యూ. మనకు క్యాంటీన్స్ కూడా ఉన్నాయి మనకు ఇక్కడ తినడానికి అవైలబుల్గా నైట్లో. ఇదంతా మనకు రాజమండ్రి రైల్వే స్టేషన్. సో మీకు ఆపోజిట్లో కూడా ట్రైన్ కనబడుతుంది వచ్చి రాజమండ్రి కాబట్టి మనకు ఆపోజిట్లో కూడా వందే భారత్ తర్వాత మనకు రీసెంట్గా స్లీపర్ క్లాస్ మనకు ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సెంట్రల్ చెన్నైకి వెళ్తుంది అనుకుంటా. మనకు ఆపోజిట్లో ఇది మనకు ఆల్రెడీ రాజమండ్రిలో ఎదురైంది. సో ట్రైన్ వచ్చేసి కోచెస్ అనేవి ఇట్లా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇది స్లీపర్ క్లాస్లో మనకు ట్రైన్ కూడా రాజమండ్రిలో కలొచ్చుడు. సో ఇలా ఉంది వ్యూ వచ్చేసి. నైట్ వ్యూ వచ్చేసి చాలా కొంతమంది ఎక్కిరు. మనకు నైట్ టైం కాబట్టి ఆల్రెడీ 11:19 అవుతుంది మనకి ఇక్కడ చూపించేది. ఆల్మోస్ట్ 30 minutes డిలే ఉంది మనకు మన ట్రైన్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తాడేపల్లిగూడెం ఉంటుంది. మనకు వచ్చి 42 kilometers ఉంది. మనకు జస్ట్ ఒక 40 to 30 kilometers ఉంటుంది మనకు. అక్కడ నుంచి 42 kilometers ఉంది మనకు తాడేపల్లిగూడెం. అక్కడ నుంచి ఏలూరు అనేది కూడా సేమ్ 40 to 47 kilometers ఉంది మనకు. ఆల్మోస్ట్ 12:30 to 1 అనుకుంటా మేము అక్కడ తీసుకోవడానికి. సో అక్కడ నుంచి వచ్చేసి మనకు రాయన్నపాడు ఇట్స్ లాస్ట్ స్టేషన్ ఉంటుంది మనకు. ఇది వచ్చేసి రాజమండ్రి స్టాప్. రాయన్నపాడు వచ్చేసి మనకు ఒక 70 to 80 kilometers ఉంటుంది మనకు. రీచ్ కావడానికి దాదాపు అని 2 అవుతుంది, 2 to 15 అవుతుంది. సో ఆ టైంకి మనం పడుకుంటాం కాబట్టి ఓకే. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఓరుగల్లు ఇది 200 kilometers ఉంటుంది. అక్కడ నుంచి మనకు జర్నీ. సో అది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock రీచ్ అవుతుంది. అది వచ్చేసి కాజీపేట జంక్షన్. మనకు కాజీపేట నుంచి చెల్లపల్లి అనేది మనకు ఆల్మోస్ట్ 150 kilometers 160 kilometers ఉంటుంది. మార్నింగ్ 5 to 6 o'clock. దాని తర్వాత కామారెడ్డి తర్వాత మనది నిజామాబాద్. ఇది మన షెడ్యూల్. సో రైట్ టైం అయితే ఫాస్ట్ వెళ్తుంది ట్రైన్ మాత్రము. సో నైట్ అంటేనే ఫాస్ట్. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. నైట్లో మీకు ఏర్పడుతుంది విజువల్స్ మాత్రం లైవ్గా ఉంటుంది. ముందు కాలం ముందు స్టేషన్ ఇది కాదంటే ఇదే ఒకటే ఉందా ఇంటర్నెట్ చార్లపల్లి కాచిగూడ. సో ఫైనల్గా వచ్చేసి మనము సన్నాపల్లి రీచ్ అయినాం టర్మినల్. ఆల్రెడీ అక్కడ కనబడుతుంది చల్లపల్లి టర్మినల్కి వచ్చేసినాం మనం. రైట్ టైంకి వచ్చింది మనకు ట్రైన్ వచ్చేసి. రైట్ టైం వచ్చేసింది. సో మా వాళ్ళంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంతటితో మన షెడ్యూల్ కంప్లీట్ అయింది కాబట్టి ఎంజాయ్ గో బ్యాక్ వెళ్తున్నాము. సో రైట్ టైం వచ్చింది. దాదాపు 682 kilometers మనం జర్నీ చేసినాము. రైట్ టైంకి తీసుకుని వచ్చి రైట్ టైంకి వెళ్ళాము. ఇంకా మోర్ దెన్ 160 kilometers వెళ్తే మన సేమ్ బార్డర్కి వెళ్ళిపోతున్నాం.
సో మేము వచ్చేసి S3లో ఉన్నాం. ఇది వచ్చేసి మేము వచ్చిన ట్రైన్ నంబర్ విశాఖ S3లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఇంకొక ఫైనల్గా అయితే నెక్స్ట్ కామారెడ్డి తర్వాత వచ్చేది మనకు నిజామాబాద్. సో ఇక్కడ నుంచి మనం ఏంది అన్నది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోతాం మనకు చల్లపల్లి టర్మినల్. సో ఇలా ఉంది మన భోగి. ఫైనల్గా మేమే ఉన్నాం భోగి మొత్తంలో. ఆల్మోస్ట్ అందరికైనా డ్రాప్ అయ్యారు. సో మావాడు ఏదో చాయ్ తాగుతుండు. సో ఇలా ఫైనల్గా అయితే మేము ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీద ఉన్నాడు బ్రో మా బ్రో రైట్ మావాడు ఏదో ఎత్తుండు. పగలు ప్రతీకారాలు స్టార్ట్ అయినాయి. అంతవరకు ఎంజాయ్ చేసినాం. ఇంతటితో మన యాత్ర కూడా కంప్లీట్ అవుతుంది. జస్ట్ ఇంకొక 3 అవర్స్తో. సో ఫైనల్గా చెల్లపల్లి నుంచి మూమెంట్ అయింది 7 o'clock ఎగ్జాక్ట్లీ రైట్ టైం. సో చెల్లపల్లి టర్మినల్ టర్మినల్. సో బాయ్ టు చల్లాపల్లి. మళ్ళీ ఎప్పుడు వస్తామో. సో లాంగ్ జర్నీ ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నాము. రైట్ ఇది మన ట్రైన్ చల్లాపల్లి. మార్నింగ్ విజిబుల్. ఇది వచ్చేసి మనకు వెదర్ మాత్రం చాలా కూలే ఉంది. సో ఇంకో మనకు వింటర్ అయిపోలేనట్టుంది. ఇది రాదు మొత్తం కూల్ ఉంది. ఈ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కామారెడ్డి టు మన ఓన్ డెస్టినీ రీచ్ కాబోతున్నాం మనం. సో ఫైనల్గా 3 days తర్వాత మనము హోమ్ టౌన్కి రీచ్ కాబోతున్నాం. రైట్ సో కామారెడ్డి ఫైనల్గా మనము ఇక్కడ నుంచి 50 kilometers ఉంటుంది మనకు. సో ఇదైతే ఫైనల్గా మనం రీచ్ అయిపోతాం. ఆల్మోస్ట్ 800 kilometers మనం రీచ్ అయినాం. 800 kilometers రీచ్ అయినాం. ఇంకొక 52 kilometers ఉంది. దీంతో మన షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనము 20811 ట్రైన్ నెంబర్ వచ్చేసి. సో రైట్ టైమే ఉంది. బట్ కానీ మధ్యలో కొద్దిగా డిలే అయింది. ఇవన్నీ మీకు స్టాక్ కనబడుతుంది. మనకు రైస్ ఇదంతా ఎక్స్పోర్ట్ కావడానికి ఇదంతా గూడ్స్ ట్రైన్లో. సో ఇదంతా మనకు అమృత్సర్ భాగంలో ఇదంతా డెవలప్మెంట్ నడుస్తుంది. మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి కామారెడ్డి. సో స్టిల్ అంతా కామారెడ్డి రైల్వే స్టేషన్ మనకు. సో నిజామాబాద్కి ఇది నియరెస్ట్ ఏమంటాం మనకు. సినిమా అలా కూడా తెలిసిపోయినాయి పుట్టాలే బాగున్నాయి అది చూస్తా సీరిగా. సో ఫైనల్గా రీచ్ అయినా మనము సేమ్ టైము 10:48 అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు 58 kilometers మనము టోటల్ జర్నీ. మనము ఆల్రెడీ నైట్ 8కి స్టార్ట్ అయినాము. ప్రజెంట్ 10:48. సో రైట్ టైం రీచ్ అవుతున్నాము. ఫైనల్గా అయితే మన డెస్టినేషన్ కంప్లీట్ అయింది. మన ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయింది 3 days షెడ్యూల్లో. ఇది నిజామాబాద్. రైట్ 1 person. నెక్స్ట్ సెకండ్ పర్సన్ దిగు దను రైట్. ఫైనల్ ఎంజాయ్.